Hi everyone, welcome back to the trade breakdown of Euro USD. Okay, today trade 17th March, Tuesday. Okay, సో ఫస్ట్ డైలీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి డైలీ చార్ట్లో వీక్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఓకే, ఈ వీక్ 16th మార్చ్కి మండే ఇక్కడ ఓపెన్ అయింది. మండే యాక్చువల్లీ మన బయాస్ బేరిష్ ఉండే. ఓకే, ఎందుకంటే ఇది ప్రీవియస్ వీక్లో ఇది మన నియరెస్ట్ డ్రా ఆన్ లిక్విడిటీ. ఓకే, ఇది మన డ్రా ఆన్ లిక్విడిటీ ఉండే. బట్ ప్రైస్ మండే ఏం చేసింది, షార్ప్గా బుల్లిష్ క్లోజ్ అయింది. మనకి ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనకి ఒక ఎస్ఎంటీ ఫామ్ చేసింది డిఎక్స్వైతో. ఓకే, డిఎక్స్వైతో ఎస్ఎంటీ ఎలా ఫామ్ చేసింది, ఇది డిఎక్స్వై చార్ట్. ఓకే, డిఎక్స్వై అండ్ ఇది ఇన్వర్ట్ చేసిన చార్ట్. ఇన్వర్ట్ ఎందుకు చేశాను అంటే సేమ్ మనకి యూరో యూఎస్డి లాగా చార్ట్ కనబడాలని ఇన్వర్ట్ చేశాను, లేకపోతే ఇది మనకి అపోజిట్లో కనబడిద్ది యూరో యూఎస్డికి. ఓకే, సో అదన్నమాట. సో ఇక్కడ డిఎక్స్వైలో ప్రైస్ ఈ లో తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, బట్ యూరో యూఎస్డిలో ఈ లో తీసుకోవట్లేదు ప్రైస్. సో ఇది మనకి ఎస్ఎంటీ. అండ్ మండే మనకి స్ట్రాంగ్గా బుల్లిష్ క్లోజ్ అయింది. సో ట్యూస్డే నా బయాస్ బుల్లిష్ ఎక్కడి వరకు, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు. ఓకే, ఈ ఫస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వరకు మన బయాస్ బుల్లిష్. ఓకే, సో మండే ప్రైస్ యాక్షన్ 4 అవర్లో చూసుకుంటే ఇక్కడ మనకి మండే ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, మండే ఇక్కడ ఓపెన్ అయింది, లో ఇక్కడ ఫామ్ చేసి మనకి అప్ క్లోజ్ అయింది. అప్ క్లోజ్ మీన్స్ ఇక్కడ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది, ఈ 2 కాన్సిక్యూటివ్ క్యాండిల్స్. ఓకే, అండ్ ఇక్కడ ఒక మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ చేసింది, ఇది రైట్, ఇది ఫేర్ వాల్యూ గ్యాప్, 4 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఓకే, అండ్ సో మండే మనకి క్లోజ్ అయిపోయింది. ట్యూస్డే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయింది మనకి ఇక్కడ. సో ట్యూస్డే ఇక్కడ ఓపెన్ అయ్యి ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ఎప్పుడు ట్రేడ్ చేయము, ఎందుకు, ఇవి ఏషియా. అండ్ ఈ 1 AM క్యాండిల్ లండన్ క్యాండిల్. ఓకే, ఈ లండన్ క్యాండిల్ ఏం చేసింది, ఇక్కడ ఓపెన్ అయ్యి, ఓకే, ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి వచ్చి మ్యానిపులేట్ చేసి ప్రైస్ ఈ కీ లెవెల్లో మ్యానిపులేట్ చేసింది. ఈ మ్యానిపులేట్ చేసినప్పుడు మనం 1 అవర్లో టైం చూసుకుంటే, ఆ మ్యానిపులేషన్ టైం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ చూడండి 2 AM. 2 AM ఏంటి మనకి కీ టైం, లండన్ కిల్ జోన్ స్టార్ట్ అయ్యే టైం, రైట్. లండన్ కిల్ జోన్ టైమింగ్స్ ఏంటి, 2, 3, 4 to 5 వరకు, అంటే 2 to 5 వరకు కదా. సో ఇది 2 AMకి ఈ మ్యానిపులేషన్ ఇచ్చిన తర్వాత 15 minutesలో మనకి ఒక ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేసిన ఈ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్, ఇది మనకి ఆర్డర్ బ్లాక్. దీనిపైన ప్రైస్ క్లోజ్ అయినప్పుడు ఇది మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. సో ఈ 3 AM క్యాండిల్ స్టార్ట్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకున్నాం ఇక్కడ, అండ్ టార్గెట్ చేసింది 3 hour, రైట్. సో ఇది 3 hour. మీరు ఒకవేళ ఐసిటీ అక్యుములేషన్ మ్యానిపులేషన్ డిస్ట్రిబ్యూషన్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో చూసుంటే ఇది మీకు ఈ ట్రేడ్ మీరు తీసుకొని ఉండొచ్చు. ఓకే, సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి. అండ్ hope you like it. Okay, and this is a plus setup. See you all with the next breakdown. Okay, ఏమైనా ట్రేడ్స్ తీసుకుంటే విన్ అయినా లాస్ అయినా విల్ షేర్ ఇట్ హియర్. Okay, until then, see you again, take care and thank you.